శతాబ్దాల తరబడి నిరీక్షణ, సహనం, త్యాగాల తర్వాత ఎట్టకేలకు అయోధ్యలో రామమందిరం కళ సాకారమైందని ప్రధాని మోదీ అన్నారు. 2024 జనవరి 22న కేవలం తేదీ మాత్రమే కాదని కొత్త శకం ఆగమమని తెలిపారు. వేల ఏండ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని, క్షణాలను గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రామ్లల్లా ఒక టెంట్లో ఉండాల్సిన పనిలేదని, అద్భుత దేవాలయంలో ఉంటారని ప్రధాని అన్నారు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాముడి ఉనికి కోసం దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో న్యాయం చేసి చట్ట ప్రకారం రామమందిర నిర్మితమైనట్లు చేసిన సుప్రీంకోర్టుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తపస్సులోని లోపాల కారణంగా ఈ పనిని ఇంతకాలం పూర్తి చేయలేకపోయినందుకు రాముణ్ణి మోదీ క్షమాపణ కోరారు. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు రామ జన్మభూమికి తరలివచ్చి శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ కృతువుల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు హాజరయ్యారు. इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अभी दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం భారత్లో జరిగిందన్నారు కిషన్ రెడ్డి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం 150 కోట్ల మంది ప్రజలు కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఎదురుచూశారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. దేశంలోని ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా రామనామం జపిస్తున్నారన్నారు. అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు, వేలాది సాధు సంతులు ప్రజలు ప్రాణత్యాగం, పోరాటాల ద్వారా నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణం సాకారమైందన్నారు. దేశంలో పసిపిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు రామనామాన్ని జపిస్తూ మహాకృతువులో భాగస్వామ్యం అవ్వడం చూస్తుంటే దేవుడు ఇచ్చిన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచి భవిష్యత్తు ఉంది. ఈ ప్రజలు అనుకుంటే ఈ దేశం ఏ రకంగానైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఇంతకంటే మరి వేరే ఉదాహరణ అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి లైవ్ ఏదైతున్నదో, ఈరోజైతే ప్రజలు ప్రపంచమంతా చూస్తున్నారో, ఈ యొక్క టెక్నాలజీ, లైవ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది.
అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. బేగం బజార్లో సీక్వెల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర జరిగింది. బేగం బజార్లోని స్వీకిల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర నిర్వహించారు. రామ కీర్తనలు ఆలపిస్తూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ బేగం బజార్ నుంచి ఉస్మాన్ గంజ్ వరకు యాత్ర సాగింది. అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సేలింగంపల్లిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలలో శ్రీ వీరాంజనేయ శివాలయ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సేలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి నగర్ కాలనీలలో శ్రీ వీరాంజనేయ శివాలయ దేవస్థానం కమిటీ, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ హోమం అభిషేకం ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ గావించడం, ఆ శ్రీరాముని చల్లని చూపులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు పాపిరెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు ఉట్ల చంద్రారెడ్డి తెలియజేశారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాన్ని ఇక్కడ మన పాపిరెడ్డి నగర్ బస్తీ వాసులం అందరం కూడా సహకారాలతోటి బస్తీ అన్నటువంటి పెద్దలు ఉట్ల చంద్రారెడ్డి గారు మరియు భగవత్ రెడ్డి గారు అధ్యక్ష వారు మరియు ధర్మారావు గారు ఆలయ పాలకవర్గం, ఆలయ చైర్మన్ గారు రాజిరెడ్డి గారు, ఇలాగే పాలకవర్గం మరియు ఆలయ పాలకవర్గం, బస్తీ పాలకవర్గం అందరూ సమిష్టి కలిసి అందరిని యావత్తు ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ రామ జన్మభూమి సందర్భంగా పూజలు జరపాలని, ఈరోజు అందరం కూడా ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు చేయాలని మరియు మాంసం భక్షించకుండా ఉండాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కావున దీనికి అందరూ కూడా కట్టుబద్ధులు ఉండాలని, జై శ్రీరాముని మనం ప్రతిసారి కొలవాలని, జై అయోధ్య శ్రీరామ భగవానకి జై. దేవాదాయ కమిటీ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ హోమ కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాపిరెడ్డి నగర్ వాసులు అత్యధికంగా విచ్చేసి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పూలాభిషేకం కూడా ఉన్నది. అయోధ్య భవ్య రామమందిర విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలో పలు రామాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పరమేశ్వర్ రెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ రాజేంద్రనగర్లోని రామాంజనేయ దేవాలయం, లక్ష్మీనారాయణ కాలనీ, రామంతపూర్ వీర అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో జరుగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో లుకాస్, లింగంపల్లి రామకృష్ణ, వృద్ధ నరసింహ, శివశంకర్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సేలింగంపల్లి డివిజన్లోని శ్రీరామ్ నగర్ కాలనీ, తారక్ నగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో హుడా ట్రెండ్ సెంటర్లోని రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో ఆలయంలో శ్రీరామ నామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి సేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇచ్చేసి రామనామ స్మరణకు పాత్రులయ్యారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ రాగం నాగేందర్కు శాల్వాలు కప్పి శ్రీ సీతారాముల చిత్రపటం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రామాలయంలో నిర్వహించిన శ్రీరామ యజ్ఞంలో పాల్గొన్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలలో నూతనంగా చేపడుతున్న కమాండ్ను స్థానిక నాయకులతో, అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గత 500 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న మన అయోధ్యలో రామయ్య దేవాలయ స్థలంలో యావత్ భారతదేశ హిందువులు అందరూ కలిసి నూతనంగా నిర్మించుకున్న దివ్య ఆలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఇక్కడ మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను దేశం మొత్తం పండుగల చేసుకుంటోంది. వివిధ సేవా కార్యక్రమాలతో రామభక్తిని చాటుకుంటున్నారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం అయోధ్యలో రామాలయం ప్రారంభమైన శుభ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో నిరాశ్రయులకు, అనాథలకు స్వీట్లు, దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ పావని తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలోని కర్తాబాద్లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. సుమారు 3 ఏళ్ల తర్వాత తెలంగాణకి అవకాశం దక్కనుంది. అయితే దీని వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ఉంది. తెలంగాణ శకటం గురించి ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 20న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కాగా పలు విషయాలు చర్చించారు. ఈ క్రమంలోనే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటానికి అవకాశం కల్పించాలని ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శకటాల కోసం ఎంట్రీలు పూర్తవగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో అధికారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా దరఖాస్తు పంపించాలని తాను చూసుకుంటానంటున్న హామీ ఇచ్చారు. అయితే ఇలా మిగతా 2-3 రాష్ట్రాలు కూడా గడువు తర్వాత అప్లై చేసుకోగా తెలంగాణ శకటానికి మాత్రమే పర్మిషన్ దొరకటం విశేషం. దీంతో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అంటూ శ్రేణులు ప్రశంసిస్తున్నారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో తెలంగాణ శకటం రూపొందింది. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం దేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే చరిత్రను శకటం ద్వారా తెలంగాణ సర్కార్ ప్రదర్శించబోతోంది. ఎవరు సాయుధ పోరాటం చేసినా అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ ఎలా అడుగులు వేస్తుందో కూడా శకటం ద్వారా సర్కారు చూపించనుంది. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును తెలంగాణ ప్రజలు కళ్ళకు కట్టేలా శకటాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గొండు వీరుడు కొమరం భీం, బ్రిటిష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రామ్జీ గోడు, అలాగే వీరవనిత చాకలైలమ్మ విగ్రహాలను శకటంపై ప్రదర్శించడం విశేషం. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ ప్రభుత్వం శకటాన్ని రూపొందించినట్టు సమాచారం. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ శ్రీపతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతశీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యలను తీర్చడానికి, తక్షణ పరిష్కార మార్గాన్ని చూపడానికి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రేటర్ నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు డిప్యూటీ మేయర్ మోతశ్రీలత. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. జలమండలి నిర్మిస్తున్న పలు ఎస్టీపీలను ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నల్ల చెరువు దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీని వెళ్లిన ఆయన దాని పనితీరును పరిశీలించారు. మురుగునీటి శుద్ధి కేంద్రం పనితీరు, నిర్వహణ పద్ధతుల్ని ఈడి సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు ఎండీకి వివరించారు. ఎస్టీపీని ఇటీవలే ట్రయల్ పూర్తి చేసుకోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్ద చెరువు ఎస్టీపీ కూడా వెళ్లారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎస్టీపీతో పాటు ఇప్పటికే ఉన్న 3 నీటి శుద్ధి కేంద్రాన్ని సైతం ఆయన పరిశీలించారు. అవుట్లెట్ వద్ద చెరువులో కలుస్తున్న శుద్ధి చేసిన నీటి నాణ్యతలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీజీఎం సుజాత, ఎస్టీబీ జీఎం, ఇతర అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎండీ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. సీతాఫల్ మండి డివిజన్ బ్రాహ్మణ బస్తీ, మేధాబావి, సీతారాం నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. దాదాపు 2 ప్రాంతాల్లో కలిపి 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు మొదలుపెట్టినట్లు కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్పొరేటర్ శ్యామల హేమ. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం ఆమె స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ సిఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. 200 ఏళ్ల కుటుంబ వారసత్వం నుంచి పరిశ్రమలు 30 సంవత్సరాలుగా పైగా అనుభవంతో ఉన్న మిస్టర్ అనూప్ అగర్వాల్ రాయల్ జ్యువెలర్స్గా హైదరాబాద్లో అడుగుపెట్టారు. బంజారాహిల్స్ ఓనర్స్ ప్రైడ్ భవన్లో గ్లోబల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అకాడమీ వ్యవస్థాపకులు అనూప్ అగర్వాల్, సోనాల్ అగర్వాల్ జనవరి 22న జీజీజేఏ ప్రారంభోత్సవంలో ఆభరణాల పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు.
ఆభరణాల ఔత్సాహికులు డిమాండ్ గ్రేడింగ్, జెమాలజీ, జ్యువెలరీ డిజైనింగ్లో ఆచరణాత్మక అనుభవాన్ని అందించడం, ఆభరణాల పరిశ్రమలో ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం వారి లక్ష్యం. అయితే జీజీజేఈ పవర్ వర్క్షాప్లను సమగ్ర కుటుంబ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలను అందించే ఒక ప్రత్యేకమైన సంస్థగా నిలుస్తుంది. ఇది పరివర్తనాత్మక అభ్యాస అనుభవానికి వేదికగా నిలిచింది. తీసుకొని వారికి కూడా ఒక జీవనంలో ఒక ఆదాయం వస్తుంది దీంతో. కాబట్టి ఏం నచ్చిందంటే పిల్లలు చదువులో బాగా లేకున్నా సరే బేసిక్ ఎడ్యుకేషన్తో వారి కాళ్ళ మీద వారు నిలబెట్టడానికి ఇలాంటి అకాడమీస్ ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ సర్టిఫికేట్. కానీ ఓన్లీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు. కాబట్టి నేనైతే వారికి చెప్పాను, యావత్ తెలంగాణలో అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి స్కూల్ నుంచి ఈ అవేర్నెస్ తీసుకెళ్తే వారు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని దీని ద్వారా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని వారి కాళ్ళ మీద వారు నిలబెట్టేటట్టు ఒక ఈ ఇన్స్టిట్యూట్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ గ్యారంటీ చేస్తున్నారు. Good morning everyone. Today we are starting a Gems and Jewelry Academy, the Global Gems and Jewelry Academy in Hyderabad. And now we are offering a very exceptional world-class gems and jewelry education in Hyderabad. We are starting with diamond, gemology, jewelry business management, marketing, retail sales management. Come from the beginning to the manufacturing, we are offering all kind of diploma courses in Hyderabad. What is the course and what is the course fee and what is the criteria? The what fees is the qualification? The minimum qualification to enter in this courses are 12 pass. We can select some 10 students also, but that depends on their age and all. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు బేఖాతరు చేశారంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అయోధ్య శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించిందని, అయితే ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని వీక్షించి మధ్యాహ్నం విధులకు వస్తే తమను లోపలికి అనుమతించడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్ కాంపౌండ్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయ గేట్లు మూసివేయడంతో ఉద్యోగులు గేట్ ముందు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంస్థ జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకు తాము లోపలికి అనుమతించడం లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు కూడా ప్రింటింగ్ ప్రెస్ అధికారులు పట్టించుకోరా అని ఉద్యోగులు ప్రశ్నించారు. కావాలని అధికారులు తమను వేధిస్తున్నారని ఆరోపించారు. తమ సంస్థ కార్పొరేషన్ అయిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని వారు వాపోయారు. అట్లా టూ మచ్ ఆయనకు చాలా నెత్తి మీద ఉన్నాయి కళ్ళు. ఎవరు గవర్నమెంట్ ఆపి చూడంగానే పైకి రానియరు. అడ్మిట్ ఏది మాట్లాడనియరు. అక్కడ ఢిల్లీలో ఏదైతే మాట్లాడతామో అక్కడ ఏదైనా మా బాధ ఏదైనా హెడ్ ఆఫీస్లో చెప్తామంటే కూడా అక్కడ ఫోన్ చేసి చెప్తారు వీళ్ళని రానియొద్దని. ఈ ప్రకారంగా చేస్తారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ మీడియా దృష్టికి తెస్తున్నాం. అదే గవర్నమెంట్ దాంట్లో వేరే యూనిట్ అన్నింటిలో గవర్నమెంట్ ఆఫీస్కి ఓటీ ఉంది, ఇన్సెంటివ్ ఉంది, ఒక ప్రమోషన్ తప్ప. ఇక్కడ మాత్రమే ఉంది తారతమ్యం చూపిస్తారు. మాకు మీరు మా వాళ్ళు కారు అనుకో డిస్పారిటీస్ చూపించుకుంటా మాకు చాలా ప్రాబ్లాలు పెడుతున్నారండి. ఈయన హెచ్ఆర్ రవి ఆయన అయితే ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఇంకో ఆఫీసర్ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మొత్తం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చెప్పి మా వీళ్ళ మీద చాలా గవర్నమెంట్ ఆఫీస్ మీద చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైతే ఉందో దాన్ని ఫాలో కాకుండా దాన్ని మిన్స్ ఇంటర్ప్రిట్ చేసి మమ్మల్ని అందరినీ వాళ్ళు ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది మేనేజ్మెంట్. ఇటువంటి రోజు జరుగుతున్నాయి. కానీ ఇవాళ రోజు స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా అవేర్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మనసుకు నచ్చినట్టు మార్చేస్తున్నారు. దాన్ని అది మెయిన్ ప్రాబ్లం ఇవాటిది. ఆర్డర్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా. ములుగు జిల్లా మేడారం మహాజాతర సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని చేపట్టారు. ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓ అంకిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడొద్దు, కాటన్ బ్యాగ్లే ముద్దు అంటూ నినాదాలతో విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా కాటన్ సంచులు వాడాలని ఐటీడీఏ పీఓ అంకిత్ సూచించారు. ప్లాస్టిక్ను నిషేధించాలని కోరుతూ మేడారం గిరిజన సంక్షేమోన్నత పాఠశాల స్టూడెంట్లతో కలిసి ఆదివారం అమ్మవారి గద్దెల నుంచి జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని సూచించారు. ముందుగా అమ్మవారి గద్దెల వద్ద పూజలు చేసి పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్దిపోయిన జగ్గారావుకు కాట సంచులు అందజేశారు. అనంతరమ్మ ఐటీడీఏ క్యాంప్ ఆఫీసులో రిపేర్లను పరిశీలించి పనులు నాణ్యత పాటించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా పనుల పురోగతిపై R&Dను
RWSEలతో మాట్లాడారు. జంపన్నవాగు ఏరియాలో పార్కింగ్ ప్లేస్లను, ట్రాఫిక్ నిర్వహణ, స్నానఘట్టాలు, గిరిజన మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఏపీలో వసంతరావు, ఎండోమెంట్ ఈఓ రాజేంద్రం, ట్రైబల్ డెవలప్మెంట్ ఈఓ దేశీరామ్ పాల్గొన్నారు. అసెంబ్లీలో రాహుల్ యాత్రపై జరిగిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. బీజేపీ నియంతృత్వ పోకడలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్రను అస్సాంలో కొంతమంది అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. ఆ నిరసన వ్యక్తీకరించడంలో భాగంగానే ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తా జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అక్కడ లిబర్టీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. కొవ్వొత్తుల ర్యాలీతో ఏదైతే న్యాయయాత్రకు అడ్డుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరసన తెలుపుతూ అహింసా పద్ధతిలో మా నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ న్యాయయాత్రకు వస్తున్న ఆదరణను చూసి కొంతమంది అస్సాం రాష్ట్రంలో అడ్డుకోవడం అనేది అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కూడా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన ర్యాలీలో ఊరేగింపులో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఏఐసిసి కార్యదర్శి నాయకత్వం వహించారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, మాజీ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రేణుకా చౌదరి, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో పాటు పెద్ద ఎత్తున ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు, అలాగే సేవాదళ కార్యకర్తలు కావచ్చు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తమ నాయకుడు రాహుల్ గాంధీ ర్యాలీకి అడ్డుకుంటే కనుక అహింసా పద్ధతిలో తమ ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాం, ఇక ముందు అడ్డుకుంటే పరిణామాలకు వారే బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ రాహుల్ గాంధీని యాత్రను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్, బషీర్బాగ్ చౌరస్తా జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి. అసెంబ్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకునేందుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బషీర్బాగ్ పబ్ జగ్జీవన్ రావు విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, మధు యాష్కి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక, పలువురు నేతలు పాల్గొన్నారు. వాళ్ళ ప్రవర్తన తీవ్రంగా ఖండించేదానికి ఇలాంటి రోజు కూడా వాళ్ళు మమ్మల్ని ఇంత ప్రాబ్లమ్స్ తయారు చేస్తున్నారు. చూసి అదిరిపోయి బెదిరిపోయారా? అందుకని మమ్మల్ని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఇన్ని లక్షల మంది కంఠం రాహుల్ గాంధీతో ఏకముక్తంగా మేమేం వ్యతిరేకించలేదు. ఏమండి, హేమంత్ బిస్వా ఇక్కడ అన్నం తిన్నోడే, అక్కడికెళ్ళి ఈ గుండాగిరి నేర్చుకొని మా పైన దాళ్లు చేపించడం చాలా శోచనీయం. ఇది పద్ధతి కాదు. ఇది రాముని చెప్పిన పద్ధతి కాదు. ఇది కాంగ్రెస్ పద్ధతి. రాహుల్ గాంధీది అసలే కాదండి. వాళ్ళు ఇంకా మాకు తాతకు దగ్గులు నేర్పిస్తామంటే ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు దాళ్లు చేసి తలకాయలు పగలగొట్టారు మా వాళ్ళవి. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఓయూలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపైన జరిగిన దాడిని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. దేశంలో ఉన్నటువంటి అసమానతలను, నిరుద్యోగ సమస్య మీద, ఫాసిస్ట్ విధానాలపై వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెనగాని దయాకర్ అన్నారు. ఇప్పుడు జోడో న్యాయయాత్ర చేస్తున్న సందర్భంగా అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. మనిషి హక్కును, స్వేచ్ఛను బీజేపీ కాలరాస్తుందని మండిపడ్డారు.
భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో వ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, కుల వ్యవస్థ మీద కానీ అనేక సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. తెలంగాణలో ఒక ప్రాచీనమైనటువంటి చారిత్రకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు ఏదైతుందో దేశవ్యాప్తంగా మాట్లాడే హక్కు లేకుండా, ప్రజాస్వామ్య హక్కు లేకుండా మనిషి హక్కును, మనిషి స్వేచ్ఛను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని, ఆ ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టాలని, దేశవ్యాప్తంగా సెక్యులరిజంను కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమోక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము.